సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతుల పాలట శాపంగా మారింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికి దేవాదుల నీళ్లు పారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మారింది. కాలువల్లో తుప్పలు మొలిచాయి. యాసంగిపై సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్వహణ సంస్థకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో వారం రోజుల పాటు నీటి పంపింగ్ జరగలేదు. ఫలితంగా సాగునీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి అష్టకష్టాలు మొదలయ్యాయి. యాసంగి పంటలకు సాగునీరందక అవస్థలు పడుతున్నారు. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఈ కష్టాలను తెచ్చిపెట్టింది. ఉద్యమ కాలంలోనే సాగునీటి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన పోరాటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించే లక్ష్యంతో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మొదలైంది. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్లుగా అది పూర్తి కాలేదు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఆయకట్టు అంతటికీ సాగునీరు పారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మళ్లీ మారింది. పంటలకు నీళ్లందించే పరిస్థితి లేకుండా పోయింది. యాసంగిలో నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో హన్మకొండ, జనగామ జిల్లాల్లోని దేవాదుల ఆయకట్టు రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దేవాదుల పైప్లైన్ నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆ సంస్థ తమ ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. దీంతో వారంతా విధులకు గైర్హాజరయ్యారు. ఇలా వారం పాటు నీటి పంపింగ్ జరగలేదు. ఇదే దేవాదుల ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. వారం పాటు పంపింగ్ నిలిచిపోవడంతో రిజర్వాయర్లలో పంపింగ్ కు అనుగుణంగా నీరు నిల్వ ఉండటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జనగామ జిల్లాలోని పంటలకు దేవాదుల ప్రాజెక్టు నీరు అందడమే లేదు. ఫలితంగా దేవరుప్పల, బచ్చన్నపేట, పాలకుర్తి మండలాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. భూగర్భ జలాలు అడుగంటి తడులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేవరుప్పల మండలంలో 60% గ్రామాల్లో పంటలు ఎండిపోయాయి. స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట్ రిజర్వాయర్ ద్వారా మండలంలోని వాగు అవతలి గ్రామాలకు నీళ్లు అందాల్సి ఉన్నది. ఇప్పటి వరకు దేవాదుల నీటిని వదలడమే లేదు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు పంటలకు సాగునీరు అందింది. భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీరుండేది. 10 ఏళ్లు చెరువులు నింపారన్న భరోసాతో రైతులు ఈసారి పంటలు వేశారు. ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. పాలకుర్తి మండలంలోని కోతులబాద, ఈరవెన్ను, శాతాపురం, మాధాపురం, ధర్మాపురం గ్రామాల్లో ఆలస్యంగా దేవాదుల నీటిని విడుదల చేశారు. కాలువలు లేని గ్రామాల్లో భూగర్భ జలాలు పడిపోయి బోర్లు నీళ్లు పోయడమే లేదు. బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట, అలీంపూర్, పోచన్నపేట, రామచంద్రాపూర్, కొన్ని చెరువుల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల పంప్ హౌస్ ఉన్నది. 3 దశలుగా ఈ ప్రాజెక్టు ఉన్నది. మొదటి దశలో 2 మోటార్లు, రెండో దశలో 2 మోటార్లు, మూడో దశలో 6 మోటార్లను ఏర్పాటు చేశారు. 10 మోటార్లతో 5 పైప్ లైన్ల ద్వారా భూపాలపల్లి మండలంలో గొల్లబుద్దారలోని భీమ్గన్పూర్ రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది. పంప్ హౌస్ లో 78.40 మీటర్ల నీటి నిల్వ ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 72 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. ప్రస్తుతం 5 పంపులతో భీమ్గన్పూర్ రిజర్వాయర్ కు నీటి పంపింగ్ జరుగుతున్నది. అక్కడి నుంచి రామప్ప చెరువులోకి బుధవారం నుంచి పంపింగ్ జరుగుతున్నది. రంగారావుపల్లి పంప్ హౌస్ లోని 2 మోటార్లలో 1 మోటార్ ద్వారా పాకాల సరస్సుకు, అక్కడి నుంచి రంగాయి చెరువుకు 1 మోటార్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నది. కాలువ ద్వారా గణపురం చెరువుకు నీటిని తరలిస్తున్నారు. ఈ దశలోని లక్నవరం చెరువుకు ఇదే పంప్ హౌస్ నుంచి నీటిని తరలించాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం చొరవ తీసుకోకపోవడంతో లక్నవరం చెరువుకు నీరు చేరడమే లేదు. దేవాదుల సాగునీటి వ్యవస్థలో ధర్మసాగర్ రిజర్వాయర్ కీలకమైనది. ఇక్కడి నుంచే అత్యధిక ఆయకట్టు నీరు చేరుతుంది. గోదావరి పంప్ హౌస్ వద్ద నీరు ఉన్నా నిర్వహణ లోపంతో ధర్మసాగర్ రిజర్వాయర్ కు నిరంతరంగా పంపింగ్ చేయడం లేదు. దీంతో అక్కడి నుంచి పైన ఉన్న రిజర్వాయర్లకు నీరు చేరడం లేదు. దీని పరిధిలోని చెరువులకు నీరు చేరక పంటలు ఎండిపోతున్నాయి.
దేవాదుల ప్రాజెక్టు రెండో దశలో భీమ్గన్పూర్ రిజర్వాయర్ నుంచి మరో పైప్ లైన్ ద్వారా హన్మకొండ జిల్లా సాయంపేట మండలం చలిబాగుకు, అక్కడి నుంచి ధర్మసాగర్కు పంపింగ్ చేసే వ్యవస్థ ఉన్నది. చలిబాగులో 22 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నది. చలిబాగును కేసీఆర్ ప్రభుత్వం రిజర్వాయర్ అభివృద్ధి చేసింది. దీని పరిధిలో 3040 ఎకరాల ఆయకట్టు ఉన్నది. యాసంగిలో 1800 ఎకరాల తైబందీ ఇచ్చి నీటిని అందిస్తున్నారు. పంటలకు సాగునీరు అందించే ప్రస్తుత పరిస్థితుల్లో 10 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చలిబాగు కాలువ లైనింగ్, ఇతర అభివృద్ధి పనులు చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు.